ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కాపు సామాజిక వర్గ నాయకులను టార్గెట్ చేసిందని మాజీ మంత్రి కన్నబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే అంబటి రాంబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో వైఫల్యం చెందడం వల్లే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లితో కలిసి కన్నబాబు పరామర్శించారు. రాంబాబు ఏ తప్పు చేయలేదు కాబట్టి జైల్లో హుషారుగా ఉన్నారని కన్నబాబు వ్యాఖ్యానించారు. మన మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారిని పరామర్శించాం. ఆయన అయితే బయట ఎలాగా హుషారుగా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో, లోపల కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి ఆయనకి అంత ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీగా ఏం లేరు. ఆయన ఇప్పుడే పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆయన మీద ఇంటి మీద దాడి చేసి, ఇల్లు తగలబెట్టి, కారులు తగలబెట్టి, వేలాది మంది వీరంగం చేసి అల్లర్లు సృష్టించిన వాళ్ళ మీదేమో కేసులు లేవు. ఆయన ఒక మాట అని మళ్ళీ నేను పశ్చాత్తాపడుతున్నాను అని అంటే ఆయన సెంట్రల్ జైల్లో బంధించారు. పైగా 36 కేసులు ఒకే ఇన్సిడెంట్ మీద నమోదు చేశారు. ఇవి కాకుండా వేరే వేరే కేసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మేమే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది కూడా ఊహించి ఉంటారు. అంటే ఏం ఆశించి ఇది చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లోని ఫెయిల్ అయిపోయి చివరికి ఆ ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయి ఇలాంటి సంఘటనల ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఆయనైతే చాలా ధైర్యంగా ఉన్నారు రాంబాబు గారు. ఆయన ఒకటే చెప్తున్నారు, తప్పు చేసి జైలుకి వస్తే బాధపడాలి, కానీ నేనేం తప్పు చేశాను, ఆ రోజు మాట దొరికింది, దానికోసం వెంటనే పశ్చాత్తాపం చెప్పాను, అయినా సరే ఇంటి మీద దాడి చేశారు, అది వాళ్ళ నైజం, దీంట్లో బాధపడడానికి ఏముందని తిరిగి మాకు చెప్తా ఉన్నారు. పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి మధ్యన కొంచెం జ్వరం వచ్చిందని చెప్పానంటే ఆయన వెళ్ళిన ఫస్ట్ ఈయన్ని పరామర్శిస్తున్నారు, మీకు ఎలా ఉందన్నారు. అంత ధైర్యంగా ఉన్నాడు ఆయన. వాళ్ళు ఏ పరిస్థితి తెచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న సాధారణ కార్యకర్తల నుంచి ఉన్నత స్థాయి నాయకుల వరకు మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అనే మెసేజ్ ఇస్తా ఉన్నాడు. దానికి ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగానే ఉన్నామనేది మేము గట్టిగా చెప్తున్నాం.